తరఫున వారికి సగర్వంగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్న రాహుల్ గాంధీ గారి కోసం మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నా. మిత్రులారా, ఇప్పటి వరకు 17 సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి. వివిధ సందర్భాలలో వివిధ అంశాల ప్రాతిపదికన ఆనాడు ఎన్నికలు జరిగినాయి. ఒకసారి సంక్షేమం కావచ్చు, ఇంకొకసారి అభివృద్ధి కావచ్చు, ఇంకొకసారి దేశ భద్రత కావచ్చు. కానీ 18వ లోక్సభ ఎన్నికలు మన యొక్క జీవన్ మరణ సమస్య. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు అందించిన రాజ్యాంగమే ఈరోజు ప్రమాదంలో పడ్డది. ఇవాళ రాజ్యాంగం ద్వారా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు ఏ హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, వాళ్లకు అసైన్మెంట్ పట్టాల ద్వారా భూములు ఇచ్చిందో, ఆదివాసీ పోడు పట్టాల ద్వారా ఆదివాసులకు భూములు ఇచ్చిండ్రు, రిజర్వేషన్ల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిండ్రు. ఇవాళ వాటన్నిటిని రద్దు చేసి ఈ దేశం మీద, ఈ సమాజం మీద, ఈ రాజ్యాంగం మీద, ఈ రిజర్వేషన్ల మీద నరేంద్ర మోడీ, అమిత్ షా దాడి చెయ్యాలని ఇవాళ కంకణ బద్దులై బయలుదేరిను. అందుకే మిత్రులారా, 1980లో జనతా ప్రభుత్వం ఈ దేశంలో సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన తెలంగాణ నుంచి, మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగి ఆనాడు వాళ్ళందరినీ ఓడించి రాజ్యాంగాన్ని కాపాడి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండ్రు. ఆనాడు తుపాకీ తూటాలకు ఇందిరాగాంధీ గారు బలైనప్పుడు వారి ఆఖరి శ్వాస, చివరి రక్త పట్టు ఈ దేశ పేదల కోసం అంకితం చేసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన ప్రాంతం, మన గడ్డ, మన తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించిండ్రు. ఇవాళ అందుకే ఇందిరాగాంధీ గారి మనవడు, తెలంగాణ ప్రదాత సోనియమ్మ కొడుకు మళ్ళీ రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో పడ్డది. అందుకే రాజ్యాంగాన్ని కాపాడడానికి, రిజర్వేషన్లను రక్షించడానికి వారు మళ్ళీ తెలంగాణ గడ్డ మీద నుంచే నరేంద్ర మోడీ, అమిత్ షాలపై యుద్ధం ప్రకటించిండు. ఈ యుద్ధంలో తెలంగాణ బిడ్డలు రాహుల్ గాంధీ గారి పక్కన నిలబడాలి. 60 సంవత్సరాల ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలతో, సోనియమ్మ ఉక్కు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ నష్టపోయి